ఇరుముడి ఇప్పుడు ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ప్రేక్షకులందరికీ చాలా చాలా బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు టాక్సిక్ సినిమా ఫ్లాప్ అవగానే మళ్ళీ ఈ సినిమానే థియేటర్స్ లో వేస్తున్నారు. అలాగే మెగాస్టార్ కి కూడా ఇరుముడి నచ్చేసింది. ఎంతలా అంటే ట్విట్టర్ లో ఆయన ఈ సినిమా టీం అందరినీ పొగిడేంతగా అన్నమాట. కానీ చివరిలో ఆయన అన్నమాట ఎవరి గురించి అంటారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవికి ఉన్న స్థానం ప్రత్యేకం. 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ హీరోగా ఎన్నో రికార్డులు సృష్టించడమే కాదు, పరిశ్రమకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ముందుండి మాట్లాడే వ్యక్తిగా కూడా ఆయన పేరు సంపాదించుకున్నారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా విజయం సాధిస్తే అభినందించడం, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, అవసరమైతే నిర్మాతలకు దర్శకులకు అండగా నిలవడం చిరంజీవి ఎన్నోసార్లు చేశారు. అందుకే చాలామంది ఆయనను తెలుగు సినీ పరిశ్రమకు అనధికార పెద్దగా భావిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చిరంజీవి చాలా సెలెక్టివ్గా స్పందిస్తూ ఉంటారు. తనకు నచ్చిన సినిమా గురించి ట్వీట్ చేయడం, మంచి నటన కనబరిచిన కళాకారులను ప్రశంసించడం, కొత్త దర్శకులను అభినందించడం ఆయనకు అలవాటే. తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కిన ఇరుముడి సినిమా చూసిన తర్వాత కూడా చిరంజీవి చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈసారి కేవలం సినిమా గురించి చెప్పిన మాటలే కాదు, చివర్లో ఆయన రాసిన కొన్ని లైన్లు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి విడుదలైన మొదటి రోజే అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. మొదట ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా విడుదల తరువాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసింది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ 100 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు 200 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. ఈ విజయంతో చిత్ర బృందం సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా చిరంజీవి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సినిమా యూనిట్ మొత్తాన్ని అభినందించారు. ముఖ్యంగా హీరో రవితేజపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. నా ప్రియమైన తమ్ముడు రవితేజ ఇరుముడితో అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ చిరంజీవి తన పోస్టును ప్రారంభించారు. రవితేజ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చిరంజీవి త్రినాథ్ పాత్రను తన భుజాలపై మోసుకుంటూ మొదటి సన్నివేశం నుంచి చివరి వరకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొనియాడారు. ఆ పాత్రలో రవితేజ పూర్తిగా ఒదిగిపోయాడని, ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా నటించాడని ప్రశంసించారు. చాలా కాలం తరువాత రవితేజ నుంచి ఇలాంటి బలమైన పాత్రను చూడడం ఆనందంగా ఉందని కూడా పేర్కొన్నారు. దర్శకుడు శివ నిర్వాణ పనితీరును కూడా చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి భావోద్వేగాలతో కూడిన లోతైన కథను ఎంతో చక్కగా తెరపై ఆవిష్కరించారని అన్నారు. కథలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యమిస్తూ ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెట్టేలా సినిమా తెరకెక్కించారని ప్రశంసించారు. శివ నిర్వాణ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలో నటించిన చిన్నారి నక్షత్ర గురించి కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె నటన ఎంతో సహజంగా ఉందని, భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. అలాగే నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు సహా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి తన శుభాకాంక్షలు తెలిపారు. మంచి సినిమా తీసినప్పుడు మొత్తం టీంను అభినందించడం అవసరమని చిరంజీవి తన పోస్టు ద్వారా మరోసారి చాటి చెప్పారు. అయితే ఈ పోస్టులో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం చివర్లో ఆయన రాసిన సందేశమే. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిది, ఏ కొందరిదో కాదు. మనం బతకాలి, ఇతరులను బతికించాలి అంటూ చిరంజీవి తన పోస్టును ముగించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది కూడా ఈ వ్యాఖ్యల గురించే. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చిరంజీవిని టార్గెట్ చేస్తూ కొన్ని నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన కొత్త వారిని ప్రోత్సహించరని, కొంతమందిని అనగదొక్కుతున్నారని ఆరోపణలు చేస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే చిరంజీవి ఇప్పటి వరకు వాటిపై నేరుగా స్పందించలేదు. కానీ ఇప్పుడు చేసిన ఈ కామెంట్ మాత్రం ఆ విమర్శలకు సమాధానంగా భావిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీ అనేది ఒకరి సొత్తు కాదని, అందరూ కలిసి ఎదగాల్సిన వేదిక అని ఆయన మరోసారి గుర్తు చేశారని అభిమానులు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను మరో కోణంలో కూడా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఇరుముడి విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సమయంలో మరో పెద్ద సినిమా విడుదల కావడంతో థియేటర్ల విషయంలో పోటీ నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఇరుముడికి స్క్రీన్లు తగ్గాయని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
జరిగిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి చేసిన మనం బతకాలి, ఇతరులను బతికించాలి అనే వ్యాఖ్య ఆ పరిణామాలకే సంబంధించి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దిల్ రాజును ఉద్దేశించి ఈ మాటలు అన్నారని సోషల్ మీడియాలో కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. అసలు చిరంజీవి పోస్ట్ వెనుక ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మంచి సినిమా వస్తే దాన్ని అభినందించడంలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. హీరో ఎవరు, దర్శకుడు ఎవరు, బ్యానర్ ఏది అనే తేడా లేకుండా నచ్చిన సినిమాను ప్రశంసించడం ఆయన ఎన్నోసార్లు చేశారు. ఇప్పుడు ఇరుముడి విషయంలో కూడా అదే చేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవైపు ఇరుముడి టీంకి అభినందనలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు ఆయన చివర్లో చేసిన వ్యాఖ్యలపై అభిమానులు, సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రవితేజ సినిమా విజయాన్ని అభినందిస్తూ చేసిన ఒక సాధారణ పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఐక్యత, పోటీ, సహకారం వంటి అంశాలపై మరోసారి చర్చకు తెరతీస్తుందనే చెప్పాలి.